హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మాది రాయలు. ఇదిగో నేను ఈరోజు చిలకడ దుంపలు ఉడకబెడతానండి. కొంతమంది చిలకడ దుంపలు అంటారు, కొంతమంది గనిసి గడ్డలు కూడా అంటారు. ఇవ్వండి లోపల పుచ్చులు లేకుండా చూసుకోవాలండి. ఇవి కొన్నిట్లలో పుచ్చులు ఉంటాయి. ఇలా శుభ్రం చేశాను నీట్గా పైన అంతా కూడా. నేను చిన్న టీ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇవ్వండి సరిపోతాయి, ఇంక ఎక్కువ వద్దండి. నేను 2 విజిల్స్ రానిస్తాను. పైకి చూస్తుంది, 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. 2 లేదా 3. కొంచెం నెయ్యి వేస్తాను. ఇప్పుడు చూడండి, పెట్టేస్తాను స్టవ్ మీద. ఇదిగోండి, నేను జస్ట్ ఒక 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నాను, సరిపోయిద్ది. మీకు నచ్చితే పంచదార కానీ బెల్లం కానీ వేసుకుని, నేనైతే పంచదార 2 స్పూన్లు వేస్తానండి, చాలు, ఎక్కువ కూడా పట్టదు. మనకు బాగా కరిగి దుంపల నిండా పట్టుకుంటుంది పంచదార నెయ్యి అవన్నీ. నెయ్యి వేస్తాను చూడండి. నేను టీ గ్లాసే పోసానండి, వాటర్ ఎక్కువ మళ్ళీ పొంగిపోతాయి. 1 స్పూను, ఇంకొక స్పూను, చాలు. 2 విజిల్స్ లేక 3 విజిల్స్ అండి, అది మీ ఇష్టం. చూసుకోవచ్చు మధ్యలో కూడా ఒకసారి ఓపెన్ చేసి. చాలు. ఇది కూడా మీడియం మీద పెడుతున్నాను. 2 విజిల్స్ రానిస్తాను, సరిపోతాయి. అయిపోయాక చూపిస్తాను. విజిల్స్ వచ్చాయి, ఇంకొక విజిల్ రానిస్తున్నాను. మొత్తం 3 విజిల్స్. నేను 2 విజిల్స్ వచ్చాయండి, ఇంకొక విజిల్ కోసం వచ్చాను. మొత్తం 3 విజిల్స్. నేను చిన్న టీ గ్లాసే కోసం సరిపోతాయి వాటర్. చూడండి త్వరగా ఎలా వస్తుందన్నమాట. మీకు కొద్దిగా పంచదార వేసాను, 2 స్పూన్లు, కొద్దిగా నెయ్యి వేసాను. సూపర్ స్మెల్ వస్తాయి. ఆఫ్ చేస్తాను స్టవ్ ఇంకా. ఓకే, ఇవ్వండి, నేను టీ గ్లాస్ వాటర్ వేసాను కదా, కరెక్ట్ సరిపోయాయి. చూడండి ఎలా కుక్ అయ్యి చక్కగా. నేను ప్లేట్లో తీసి చూపిస్తాను. ఇలా ఇవ్వండి, 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ మీ కుక్కర్ని బట్టి అనమాట. చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయి. ఇంతకంటే మెత్త ఉడికితే కూడా బాగోదండి. ఇలా పైకి చూంచు. చక్కగా కుక్ అయ్యింది. ఇందులో ఉన్న వాటర్ మాత్రం పారిపోయొద్దండి. ఇది లైట్గా మనం మీరు చూసారా పంచదార వేసాను కదా ఇందాక నేను 2 స్పూన్లు. ఇదిగోండి, ఇది దీని మీద వేసామనుకోండి స్వీట్గా ఉంటుంది. నెయ్యితో చేసింది కదండి, ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, స్వీట్ పొటాటో రెడీ అండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగా వేడిగా ఉంది. జస్ట్ కొంచెం కట్ చేస్తాను అండి. మీరు కుక్కర్లో పెట్టేటో ఒకసారి చూసుకోండి, లోపల పుచ్చులు ఉంటాయండి కొన్నిటికి. సూపర్ ఉన్నాయండి, పర్ఫెక్ట్గా సరిపోయింది పంచదార నెయ్యి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.